ప్రియమైన మన సోషల్ మీడియా మిత్రులకి శ్రేయోభిలాషులు అందరికి కూడా వినాయక చవితి పండుగ సందర్భంగా అందరికి కూడా హ్యాపీ వినాయక చవితి. అయితే చూడండి దీనిపైన అయితే ఒకసారి ఈ వీడియో చూడండి. ఈరోజు మధ్యాహ్నం జరిగింది, తర్వాత నేర్పిస్తాను. ఓకే ఊరి ఆగు 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 భయపడమాగా ఆగు ఇట్లా తీస్తా ఉండు తీస్తా ఉండు ఆగే ఆగే ఇదిగా అది తల్లి ప్రేమ. ఓకే బాయ్. ఓకే స్నానం చేపించు దానికి. మా స్నానం చేపించుకోరండి మీరు. ఇంతకాలి దేని పిల్ల అది? సరే బొమ్మది నాకు స్నానం చేపించారు బొమ్మది. చేపించు బొమ్మది అది చూసావా దాని నుంచి? అదే మళ్ళీ వెళ్ళమా కాడికి. ఓకే అది తల్లి ప్రేమ. ఓకే బాయ్. పిత్తులారా ఇంతకుముందే తీసా దాన్ని, మళ్ళీ పడింది. ఇదిగో మళ్ళీ ఎమ్మడ పడుతుందండి. ఏయ్ ఈ అబ్బా ఇదేమో ఎడపోతుందా? అదే తెస్తావా? తీవా అది చూడు. ఆగు మాయ్ పడుకో తీయమాయ్. కడవలే నేను చేత పడుకొని తీసానమ్మా. తీరా మాయ్ పడుకోరా. ఈసారి పడింది అనుకో ఇంకేం లేదు. ఓయ్ పడుకోమా దాన్ని. ఇలాంటి రెండోసారి తీసామండి, కాపాడాము. అది చూడు. చూశారు కానీ మిత్రులారా, అది మూగజీవి. విశ్వాసం ఏదైనా ఉందంటే అన్ని జాతుల్లో కూడా చివరికి మనిషితో సహా అన్ని మూగజీవాల్లో కూడా మొట్టమొదటి స్థానం మన ఈ కుక్కకే ఇవ్వాలి. తన బిడ్డ మురికాల్లో పడితే అది నన్ను పిలుస్తూ ఉంది, రమ్మని అరుస్తూ ఉంది. అంతమంది ఉన్నా కానీ ఇంకా అది నేను చూడలేదు అక్కడ ఉన్నా కానీ, ఎందుకంటే అప్పుడప్పుడు మనం అన్నం వేస్తూ ఉంటాము. అది దాని విశ్వాసం. నేను ఎందుకు ఈ మెసేజ్ పెడతా ఉన్నానంటే, గడిచిన ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా చూస్తూ ఉన్నాము. కన్న తల్లిదండ్రులు బిడ్డలు అలాగే మనుషులు ఎలా ప్రవర్తిస్తూ ఉన్నారు, ఎంత క్రూరత్వంగా తయారయ్యారు అనేది దానికి ఈ సందేశం ఇద్దామని చెప్పి నేను చెప్తా ఉన్నాను. ఈ మధ్య రీసెంట్గా ఒకటి జరిగింది. కన్న తల్లినే ఒక కొడుకు కిరాతకంగా నరుగుతూ ఉన్నాడు రోడ్డు మీద. అది అసలుకి ఎంత చూసే మనకే ఎంత గుండెలు అతుకు తల్లడిల్లి కన్నీళ్ళు వస్తూ ఉన్నాయి. అలాగే ఈ మధ్యకాలంలో తండ్రి ఒక కొడుకుని చంపాడు. అలాగే ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే మనం మానవతా విలువలు సమాజం ఎడిపోతామని చెప్పి చూస్తూ ఉన్నాము. కానీ మనుషులు ఈ విధంగా చేస్తున్నా కానీ చట్టాలు అనేవి కూడా ఎంతకాలం ఉంటాయో తెలియట్లేదు. అయితే ఈ మూగజీవాలు అనేవి ఎంతో విశ్వాసం ఉన్నాయి. ఇక్కడ మూగజీవాలకి మనకి ఉన్న తేడా ఏంటంటే వాయావరసలు. ఒక్క మూగజీవాలు కుక్క దాని వాటికి మనం వాయావరసలు లేవు అంటాము. కానీ మనుషుల్లో కూడా ఇది అంతరించిపోతూ ఉంది. చూస్తుంటే సమాజం రాను రాను చాలా డేంజర్గా అవుతూ ఉంది. కావున ప్రతి ఒక్కరూ కూడా కొద్దిగా మానవతా దృక్పథంతో కనిపించిన తల్లిదండ్రులకు గౌరవించండి. ఇది ఒకటి చెప్తా ఉన్నాను. తండ్రి బిడ్డను చంపడం, బిడ్డలు తల్లిదండ్రులు చంపడం ఆస్తుల కోసం, ఇంకా భార్యాభర్తల విషయం వచ్చేప్పటికీ ఇంకా చెప్పనక్కర్లేదు. ఘోరాలు జరుగుతూ ఉన్నాయి. అవన్నీ చూస్తూ ఉంటే సోషల్ మీడియాలో భయం వేస్తూ ఉంది. ముఖ్యంగా దయచేసి చదువుకునే పిల్లలకి, అంటే 7th 9th 8th 10th వరకు కూడా దయచేసి ఫోన్లు ఇవ్వమాకండి వాళ్ళకి. ఇంకా పిల్లలు పాడైపోతారు. ముఖ్యంగా ఇది నా సందేశము. మరియు భార్యాభర్తల గురించి కూడా మనం చూస్తూ ఉన్నాము. ఎంత క్రూరత్వంగా అసలుకి 7 అడుగులు నడిచే భార్య, మనం పెళ్లి చేసుకున్న భార్యను కూడా సంసారాలు, భార్యని భర్తలు, భర్తని భార్యలు కూడా మరీ ఘోరం అయిపోతూ ఉంది. ఈ విధంగా చంపుకుంటూ ఉన్నారు. రీసెంట్గా కూడా చూసాము, ఒక భార్య అయితే ఒక మొగుడిని సెల్ఫీ కోసం పాపం తోసేసింది. ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నాము. కావున ఇది ఎప్పటి నుంచో పెడదాం అనుకున్నాను. కాకపోతే ఈ రోజున ఈ కుక్క చూశారు కదా, తన చిన్న పిల్ల పడితే సాటి మనుషుల్ని పిలుస్తుంది అది. మరి మనుషులు ఈ విధంగా చేస్తూ ఉంటే మరి ఇంకా ఎవరికి చెప్పుకోవాలి? ఇదండి మనిషికి కుక్కకు ఉన్న తేడా. ఇంకోటి ఏంటంటే చట్టాలు కూడా కఠినతరంగా చేయాలని చెప్పి నేను మన కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేద్దామని చెప్పి నేను ఆశిస్తూ ఉన్నాను. ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ దీని మీద నిర్ణయం తీసుకోండి. ఎందుకంటే రాను ఈ చాలా ఇబ్బంది పడే విధంగా ఉన్నాయి. కానీ సుప్రీంకోర్టు వారు ఇస్తున్న తీర్పులు అయితే మటుగా ఈ చట్టానికి విరుద్ధంగా వస్తూ ఉన్నాయి. స్వేచ్ఛాజు ఇంకాస్త వీళ్ళని విచ్చలవిడిగా చేసేదానికి కూడా వాళ్ళు సుప్రీంకోర్టు ఈ మధ్య ఇస్తూ ఉంది. మేజర్లు అయితే చాలు అనే దాని మీద వాళ్ళు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇది చాలా బాధాకరం. ఎందుకంటే మానవాళి పెరిగే కొద్ది కూడా ఇప్పుడున్నటువంటి కంప్యూటర్ యుగం ఎలాగైతే ఉందో
అంతకు మించి జరుగుతూ ఉన్నది నేరాలు కానీ జరిగేటువంటి వాస్తవాలు అవన్నీ కూడా అందరూ గమనించి దయచేసి బంధాలు బంధుత్వాల మీద దృష్టి పెట్టండి. కొద్దిగా అంతా కూడా మానవతా దృక్పథంతో కుటుంబ సభ్యులు కానీ అందరం కూడా మనం ఉన్న కొన్నాళ్ళైనా సరే మంచి చేయండి, సహాయం చేయండి కష్టాలు ఉన్న వారికి అని నేను చెప్పి కోరుకుంటూ నానా చెప్పు హ్యాపీ వినాయక చవితి. ఓకే, థ్యాంక్ యూ ఆల్. బాయ్ అన్న. బాయ్.